నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. పాపం మా నాన్న దెబ్బకి వీడికి చిన్న వయసులోనే చిన్న మెదడు చితికిపోయిందా? ఏ టైంలో ఎలా చేస్తున్నాడేంటి? చాలు చాలు. పాపం ఝాన్సీ వీడికి దక్కలేదన్న బాధతో పిచ్చోడైపోయినట్టున్నాడు. పిచ్చోడు, డౌటే లేదు, వీడు పూర్తిగా పిచ్చోడైపోయాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. అసలు వీడిలా అయిపోవడానికి కారణం ఆ టింగు లింగరాజు సోమేశ్వరరావు. ఇప్పుడు నాకు వస్తున్న కోపానికి చెట్టు కట్టేసి కొట్టాలనిపిస్తుంది, కానీ నాకు తండ్రి అయిపోయి బతికిపోయాడు. అయినా ఒక పచ్చని ప్రేమ జంటని విడదీసినాడు నా బాబు అయితే ఏంటి, ఇంకెవడో బాబు అయితే ఏంటి, ఎవడైనా నాశనం అయిపోతారు. వీడినిలా చూస్తుంటే నా గుండెలో బాధ సోడలో పొంగుతుంది. ఉండరా నాన్న, ఒక పెగేసి వచ్చి నీతో మాట్లాడుతున్నా. స్టడీ, నువ్వు ఇక్కడే ఉండు. ఈ ప్యాంట్ ఏంటి ఎప్పుడు సరిపోతుంది? గౌతమ్, అక్కడ మంచులో ఏం చేస్తున్నావురా? లోపలికి రా. వస్తున్నానమ్మా. ఏంట్రా, పద. ఎక్కడ వీడు? ఏంటి, వీడు ఇందాకటి నుంచి హగ్గులు కిస్సులు ఇస్తుంది ఈ టింగు లింగురాజుకా? కర్మ. అయినా వీళ్ళిద్దరి మధ్య ఎంత కెమిస్ట్రీ ఉందో నాకు ఇప్పుడు దాకా తెలియదే. ఏంట్రా వినపట్నంలా? సర్లే, మనం కూడా ఒక 6 డజను హగ్గులు, డజను కిస్సులు ఇస్తే పోలా, అవే పడుంటాయి. వీడేంటి కల్తీ సారా దాగిన కూతురా చేస్తున్నాడు? ఒరే తాగుబోతున్నా, ఈ టైంలో ఏంట్రా వెరీ చేష్టలు? లోపల కలిసి పడకపో. నిష్ఠదరిద్రుడా అని. ఏమన్నా ఇందా గౌతమ్ గాడు కీసులు ఇస్తుంటే తీసుకున్నావు, ఇప్పుడు నేనిస్తే తీసుకోవా? నువ్వు తీసుకునేదాకా నేను వదిలిపెట్టను. నా ప్రేమకు నీకు చలి జ్వరం వచ్చేలా చేస్తా సోమేశ్వరా. ఏంట్రా? చిచ్చి, నా కడుపుని చెడబుట్టావు కదరా దరిద్రుడాని దరిద్రుడా.
గౌతమ్ ఇచ్చినప్పుడు బాగానే తీసుకున్నాడు కదా, నేనిస్తే ఏంటి ముఖం మాడిపోయిన పకోడీలో పెట్టాడు అంటే ఈ విషయంలో కూడా నా మీద చిన్న చూపేనా? ఎత్తు దీనమ్మ నా బతుకు. ఛీ! దీపక్ దీపక్ మృణాల్ని ఏంటి పేడికలు ఏమైనా వచ్చిందా? మరేంటి అలా ఉలిక్కిపడి లేచో? రేపు మన దీపక్ పుట్టినరోజు. వాడిని బర్త్డేకి మన ఇంటికి తీసుకొచ్చి అందరితో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు కనీసం నేను కూడా వాడిని విష్ చేయలేనేమో ప్రసాద్. డోంట్ వరీ మృణాల్ని, రేపు నిన్ను వాడి దగ్గరికి తీసుకెళ్తాను. అక్కడే వాడి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. నువ్వేమీ బాధపడకు. ఎలా ప్రసాద్? ఎలా? వాడు నన్ను చూడటం కాదు కదా, కనీసం అమ్మ అనే మాట వింటేనే ఫైర్ అవుతున్నాడు. అలాంటిది వాడు నన్ను అక్కడికి రానిస్తాడా? వద్దు ప్రసాద్. నేనక్కడికి వస్తే వాడు నన్ను చూసి వైలెంట్ గా రియాక్ట్ అయితే నేనది తట్టుకోలేను. నువ్వే వెళ్ళి విష్ చేసిరా. ఏం కాదులే మృణాల్ని, వాడిని నేను కన్విన్స్ చేస్తాను. లేదు ప్రసాద్, నేను రాను. దీపక్ నన్ను చూస్తేనే ఇరిటేట్ అవుతాడు. కనీసం వాడి బర్త్డే రోజైనా వాడిని ప్రశాంతంగా ఉండనివ్వు. అలా మాట్లాడక మృణాల్ని, వాడికి జన్మనిచ్చింది నువ్వు. వాడి బర్త్డే సెలబ్రేట్ చేసే అధికారం నీ తరువాతే ఎవరికైనా. వాడి కన్న తల్లిగా నీ బ్లెస్సింగ్స్ వాడికి ఖచ్చితంగా కావాలి. బాధపడకు. వాడి నెక్స్ట్ బర్త్డే అయినా నువ్వనుకున్నట్టు అందరితో కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుందాం. మృణాల్ని ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. మార్నింగ్ వాడి దగ్గరికి వెళ్దాం. బాయ్ అమ్మా. బాయ్. తాతయ్యకి బాయ్ చెప్తురా. వెళ్ళండి. తురా. వంశీ చెప్పు, మాట్లాడు. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్. మేము స్కూల్కి వెళ్ళొస్తాం. బాయ్ తాతయ్య.
బాయ్ తాతయ్య. పసిపిల్లలండి, ఎంతో ప్రేమగా మీకు బాయ్ చెప్తుంటే తిరిగి చెప్పరేంటండి? బాయ్ చెప్పడానికి ఏమవుతుందండి? వాళ్ళని చూడండి, మీరు బాయ్ చెప్తారని వాళ్ళెంత ఆశగా ఎదురుచూస్తున్నారో. చెప్పండి. బాయ్. ఏ తాతయ్య బాయ్ చెప్పాడు, తాతయ్య బాయ్ చెప్పాడు. థ్యాంక్స్ తాతయ్య. అమ్మ బాయ్. బాయ్ అమ్మా. బాయ్ బాయ్ నాన్న. పిన్ని, we are so happy పిన్ని. బాయ్. బాయ్. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ పిన్ని. బాయ్. ధనుంజయ్ ధనుంజయ్ ధనుంజయ్. ఏంట్రా ధనుంజయ్ నువ్వు చేసిన పని? నువ్వు నా నీడ లాంటి వాడివని నమ్మాను కదరా. నా పెద్ద కొడుకు నా మనసు తెలుసుకుని నడుచుకుంటాడని మురిసిపోయాను కదరా. అలాంటిది నువ్వు నీ భార్య కలిసి నాకు వెన్నుపోటు పొడుస్తారా? ఏంటనయ్య, ఏం చేశావు? నాన్నేంటి ఇలా అంటున్నారు? ఏంటనయ్య వెన్నుపోటు పడవడం ఏంటి? అవునరా, నా కళ్ళారా చూశాను. ఏంటనయ్య మొన్న ప్రాఫిట్స్ లో వచ్చిన 23 కోట్లు నాన్నకు తెలియకుండా స్వాహా చేసావా? లేదంటే నాన్నలాగే నువ్వు ఫాల్స్ ప్రెస్టేజ్ పోయి అప్పుల్ని లాభాలుగా చూపించావా? అలా చేసినా నేను బాధపడేవాడి కాదురా. కానీ వీడు చేసిన పనికి నా తల కొట్టేసినట్టు అయిపోయింది. ఆవేశపడక నాన్న, నేను మాట్లాడతాను కదా. ఏంటనయ్య ఏం మాట్లాడో? నాన్న అంత అవమానంగా ఫీల్ అయ్యే పని నువ్వేం చేశావు? కొంపదీసి వదినికి తెలియకుండా చాటుమాటుగా ఏమన్నా వ్యవహారం అలాంటిదా? నోరుమీరా నీచుడా. అవేవి కాదు. వీడు ఆ దౌర్భాగ్య పిల్లలకి గుడ్ మార్నింగ్ చెప్పి బాయ్ చెప్తున్నాడు. వాళ్ళ మొహాలు చూడటమే దరిద్రం. అలాంటిది వీడు వాళ్ళ పైన వాత్సల్యం చూపిస్తున్నాడు. ఏంటి? పిల్లలకి గుడ్ మార్నింగ్ చెప్పినందుకే వెన్నుపోటు పన్నుపోటు అని ఇంత హడావుడి చేస్తున్నారు? అయినా వాళ్ళేమైనా పరాయి వాళ్ళ? స్వయానా అన్నయ్య కొడుకు పిల్లలు, వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్తే తప్పేంటి నాన్న? తప్పున్నారా? వాళ్ళు పిల్లలు కాదు, ఈ ఇంటికి పట్టిన పిశాచాలు. వాళ్ళ నాన్న వల్ల నా భార్యను కోల్పోయాను. ఇప్పుడు వాళ్ళ వల్ల ఈ ఇంట్లో నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది.
అలాంటి ఆ పిల్లలకి ప్రేమను పంచాలని చూస్తారా? నాకు నా పెద్ద కొడుకు ఒక్కడే చాలు, వాడే నాకు అండా దండ అన్ని అని నమ్మాను. నా ప్రేమనే కాదు, నా పగను కూడా పంచుకుంటాడని గర్వపడ్డాను. కానీ ఇప్పుడు నిన్ను చూశాక అర్థమవుతుంది అదంతా నా భ్రమ అని. ఏమ్మా కమల, నిన్ను నా ఇంటికి తూర్పు దిక్కుగా భావించి సంబరపడిపోతుంటాను. ఈ ఇంట్లో వెలుగులు నింపే దేవతలా చూస్తాను. నా ఇష్టాయిష్టాల్ని గౌరవించి నడుచుకుంటావనుకున్నాను. అలాంటిది నువ్వు మీ ఆయన కలిసి ఇలా చేస్తారని కల్లో కూడా ఊహించలేదు. ఇన్నాళ్ళు మీరంతా నన్ను గౌరవిస్తున్నారని, నా మాటకు విలువిస్తున్నారనుకున్నాను. కానీ నటిస్తున్నారని ఇప్పుడే అర్థమైంది. కేవలం నా మీద భయంతోనే లోపల మీ ప్రేమల్ని వాత్సల్యాన్ని దాచుకుంటున్నారన్నమాట. చాలురా, చాలు. ఈ రోజు నాకు కనువిప్పు కలిగింది. మీరంతా ఏకమై నన్ను, నా నమ్మకాన్ని కాదన్నాక నేను ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. మీరే ప్రేమానురాగాలు కురిపించుకొని సంతోషంగా ఉండండి. నేనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. నాన్న మీరు అలా అనకండి నాన్న. మమ్మల్ని అలా పరాయి వాళ్ళని చేసి మాట్లాడుతున్నారండి నాన్న. ఇంకెలా మాట్లాడమంటావురా? నా మాటకు విలువ లేని ఇంట్లో నేనున్నా చచ్చినట్టే లెక్క. మీరే ఏలుకోండి. వదలరా. అలా మాట్లాడకండి నాన్న. నన్ను క్షమించండి నాన్న. నేను కావాలని చేయలేదు, అనుకోకుండా అలా ప్రవర్తించాను. కానీ నేను మనస్ఫూర్తిగా చేయలేదు నాన్న. నాకు మీరే దైవం, మీ మాటే వేదం. మీరు లేకుండా నేను ఇంట్లోనే కాదు, ప్రాణాలతో కూడా ఉండలేను నాన్న. నన్ను క్షమించండి నాన్న, ప్లీజ్. ఇందులో ఆయన తప్పేం లేదు మావయ్య. నేనే అలా చేయమని ఆయన్ని ప్రేరేపించాను. నేను బలవంతం చేయడం వల్లే ఆయన పిల్లలతో అలా ప్రవర్తించాల్సి వచ్చింది. తప్పంతా నాదే మావయ్య. మీరు ఏ శిక్ష వెయ్యాలనుకున్నా నాకు వేయండి, అంతేకాని మీరిలా మమ్మల్ని వదిలి వెళ్తాననకండి. మీరు లేకుండా ఆయన ఒక్క క్షణం కూడా ఉండలేరు మావయ్య. మీరు మాకు దైవంతో సమానం. దయచేసి ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించండి. ఇక ముందు మీ మనసు నొచ్చుకునేలాగా మేము ఏ పని చెయ్యం మావయ్య. క్షమించండి మావయ్య, క్షమించండి మావయ్య. కమల, లేమ్మా, లే బల్లి. ఏమ్మా ఛాన్సీ, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? మనసు తృప్తిగా ఉందా? నా ప్రాణానికి ప్రతిరూపంగా చూసుకునే నా పెద్ద కొడుకు ధనంజయ్ని నా చేతనే మాటలనిపించావు. మా ఇంటి లక్ష్మీదేవైన నా పెద్ద కోడల చేత కన్నీళ్లు పెట్టించి నన్ను ప్రాధేయపడేలా చేశావు. ఇప్పుడు నీకు సంతోషమేనా? మావయ్య, ఇందులో తన తప్పేం లేదు. నువ్వు ఆగమ్మా. తప్పుందో లేదో నాకు తెలుసు. నీ నక్కజిత్తులతో పిల్లల్ని మాకు దగ్గర చేయాలని చూస్తున్నావే, కానీ దానివల్ల మా కుటుంబం ఎంత నలిగిపోతుందో, ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తుందో నీకు తెలియదు. పిల్లల వంకతో ఇంట్లో చేరి మీ అక్క కోసం మా మీద కక్ష తీర్చుకుంటున్నావో, లేదా ఈ ఆస్తి మీద కన్నేశావో, మా ఇంటికి శనిలా దాపురించావు.
ఇప్పుడు చెబుతున్నాను, బాగా విను. నా ప్రాణం పోయినా సరే పిల్లల్ని దగ్గరికి తీసుకోవడం కుదరదు, కుదరదు, కుదరదు. నీ మనసులో ఏమైనా దురాలోచనలుంటే మానుకో. మా మధ్య ఉన్న అనుబంధాన్ని, ఐకమత్యాన్ని చెడగొట్టాలని ఎవరు ఎన్ని అడ్డుపుల్లలు వేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా అది వాళ్ళకే యమపాశంగా మారుతుంది. గుర్తుపెట్టుకో. రైతనా పదరా. మన ముగ్గురం కలిసి హ్యాపీగా నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం. ఈవిడ గారుంటే హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? ఈ లెటర్ వాడుకే కాదు మేడం, నాకు కూడా వచ్చింది. దయచేసి ఝాన్సీ అక్క చెయ్యి మాత్రం విడిచిపెట్టకండి బావగారు. ఏంటి రాణి, ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకుని నువ్వే పెళ్లి చేసుకోవాలమ్మా. ఆంటీ అది ఆంటీ కాదు, అత్తయ్య అని పిలు.